భలే వాసనగా ఉంది రోయ్. దీన్ని మనం తినొచ్చు, చాలా టేస్ట్ గా ఉంది. నా ప్రియమైన మిత్రమా, నువ్వు ఆ పూలు మాత్రం వాసన చూడకు. ఇది ఏ రకమైన పువ్వు నేను ఆలోచిస్తున్నాను. ఇదిగో వచ్చింది. ఈ పువ్వుని తిన్నా కానీ వాసన చూసినా కానీ నీ మనసులో ఏముంటుందో అది నీ కళ్ళకు ముందుకొస్తుంది. ఈ పూలకి ఒక పేరుంది, ఖచ్చితంగా నాకు అది తెలియదు. జై హో సమోసా సమోసా. ఏదో పిల్లాడి శబ్దం వినపడుతోంది. ఇక్కడికి పిల్లాడు ఎలా వచ్చాడు? ఎవరు పిల్లాడిని తీసుకువచ్చారు చెప్పండి. సమోసా సమోసా సమోసా. సమోసాని కాదు, సమోసాని కాదు. సమోసా 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 సమోసా. అరే ఏమిటి మోటు? అది ఏంటో తెలియలేదు పతులు. ఏదో తినేసి కడుపు నిండిపోయినట్టు ఉంది పతులు. అరే ఏంటి మోటు, నువ్వు ఎంత పెద్ద పెద్ద సమోసాలన్నీ తిన్నావు? అవును, కానీ నాకు ఒక చిన్న పిల్లోడు ఏడుపు శబ్దం వినిపించింది. ఆ పిల్లోడు ఎక్కడా పిల్లోడు? అదేం లేదు మోటు, ఆ పిల్లాడి సమోసాని నువ్వు తినేసావు. అందువల్లే ఆ పిల్లాడు మమ్మీని ఏడుస్తున్నాడు. మా ఫ్రెండ్ ని ఎగతాళి చేయకండి. వాడు బాగా పెరిగిపోయాడు. వాడి గొంతు చిన్న పిల్లాడిలా ఉంటుంది, దానికే వాడు మాట్లాడాడు. కానీ వాడు ఎందుకు నా మీద కోపంగా ఉన్నాడు? అయ్యమ్మ మోటు, నువ్వు మొదటిసారిగా వీడి సమోసానే తిన్నావా? ఏంటి బాబు, నువ్వు బాగున్నావా? దీన్ని అక్కడికి తోసేద్దాం. అప్పుడే అందరు కాంపిటీటర్స్ కదని ఒకటిగా ముగించేయచ్చు. తర్వాత 500 కోట్లు మనదే అవుతుంది, అంటే నాదే. ఏంటి ఏం వాగుతున్నావు? మోటు పట్ల నా ప్రాణాన్ని కాపాడారు, వాళ్ళకి నువ్వు నమ్మకంగా ఉండాలి. 2 పుస్తకాలు ఎక్కువ చదువుంటే హ్యూమన్ బిహేవియర్ గురించి నీకు తెలిసి ఉండేది. ఈ జీవితం ఒక పోరాటం. ఇందులో గెలవడానికి వాళ్ళ ఆయుధాల్ని ఉపయోగిస్తారు. మొట్టుపొత్తులు వెపనే వాళ్ళ మంచి గుణం. వాళ్ళందరికీ మంచి చేసి మంచి పేరుని సంపాదిస్తున్నారు. అందువల్లే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. చెడు చేయడమే మన వెపన్. అవును, చెడు యామారుస్తాం, ద్రోహం చేస్తాం. ఈ 500 కోట్ల పోటీలో చెడు మాత్రమే పనిచేస్తుంది, మంచి కాదు. అర్థమైందా లేదా? చెప్పు. ఇలాంతా అరిస్తే అందరికి అర్థమైపోతుంది. ఏం అర్థమైంది? రిపీట్ చేయి. ఏ మార్చడమే మన యొక్క పెద్ద ఆయుధం. ద్రోహం చెయ్యాలి, చెడుతనం చెయ్యాలి, దాంతో పాటు దొంగతనం కూడా చెయ్యాలి. అరే బిగ్ బుల్ అన్నా, దయచేసి విని చెప్పండి, ఇదేం ప్రమాదం అని.
సబాష్ పతులు. ఎస్ 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 వచ్చి చేరాము ఫ్లోటింగ్ ఐలాండ్. ఏంటి బాబు హంటర్ బ్రదర్, దీని తర్వాత మనం ఎలా వెళ్ళేది? హుడీ బాబా, నా యొక్క 20 years ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు. అంటారు బ్రదర్, అందరూ వచ్చేసారు, మనం త్వరగా వెళ్దాం. రండి వెళ్ళిపోదాం. ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళే ఫస్ట్ ఉండాలి. స్కూల్లో ఒక 2 పుస్తకాలు ఎక్కువ చదువుంటే ఇక్కడ ఎంత ఆపద ఉంటుందో నీకు అర్థమై ఉంటుంది. ముందు వేరే ఎవరినన్నా వెళ్ళనిద్దాం, నువ్వు వచ్చేయ్. ఓ నో, ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఐలాండ్ ని మనం ఎలా దాటుతాము? బ్యాక్ ప్యాక్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. చూడు, అయ్యమ్మా, ఈ పోగో స్టిక్ తో ఫ్లోటింగ్ ఐలాండ్ దాటి వెళ్ళాలా? దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, మోటు బతులు నన్ను తిరిగి తీసుకువెళ్ళండి. నా ఊరిని బాగు చేయడం కోసం నేను ప్రాణాలు వదిలిపెట్టను. నన్ను వెంటనే తీసుకువెళ్ళండి. వెళ్ళిపోదాం. పదండి. అయ్యో, ఇది ఎలా రివర్స్ తీసుకువెళ్తుంది? అయ్యో వద్దు మోటు పత్రు, ఇది రివర్స్ డైరెక్షన్ లో వెళుతుంది. ఏంటి చూస్తున్నారు? బయలుదేరండి. ఇందులో రివర్స్ గేర్ అంతా ఫిక్స్ చేసి ఉంచారే. అయ్యో పట్లు. పెట్టుబుల్ అన్నయ్య, మీరు రావట్లేదా ఏంటి? థ్యాంక్ యూ, మీరే నన్ను కాపాడారు. కింద పడిన వల్ల నా కాల్లో లైట్ గా దెబ్బ తగిలింది. ఫ్రాక్చర్ అని అనుకుంటున్నాను. దీనిపై నేను రాలేను. మీరు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మోటో. మీరు వెళ్ళండి. బిగుబుల్ అన్నయ్య, నేను చెప్పేది బాగా వినండి. మీ గొంతుకేం కాలేదు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు మాట్లాడకుండా ఉండొద్దు. మీరు అలా మాట్లాడుతూ ఉంటే మీ గొంతు సరయ్యే అవకాశం ఉంది. ఓకే మోటు ఫ్రెండ్, మీరు చెప్పేది నేను అలాగే చేస్తాను. బాయ్ 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 బాయ్. పోదండి. ఆల్ ద బెస్ట్ మోటు పట్లు. ఆల్ ద బెస్ట్. నా గొంతు బాగా క్లియర్ అయిపోయింది. మోటు పట్లు వల్ల నా వాయిస్ క్లియర్ అయిపోయింది. మోటు పట్లు, థ్యాంక్ యూ. బిగ్ బుల్ గొంతు సరైనట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ. గోస్తా ఎస్ దొరికింది. బ్యాడ్ షేప్ డైమండ్. దీనికి మార్కెట్ లో ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఈ లోకంలో నేను ఇప్పుడే పెద్ద డబ్బు గల్లవాడిగా మారిపోయాను. కానీ నాకు దీనికంటే ఎక్కువగా అవసరపడుతుంది. ఈసిగో గిసిగో మకునా గుసిగో, ఈసిగో గుసిగో మకునా గుసిగో, దపూతా మసునా బిసిగో బసుకో, దపూతా మసికో బసులా సుబికో. జోరావర్, గుసిగో. అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి గొంతు తెలియడం లేదు, కానీ ఇక్కడ ఏది సరిగ్గా లేదు. త్వరగా వెళ్ళిపోదాం. దపూతా మసికో బసులా సుబికో, దపూతా మసునా బిసికో బసుకో, దపూతా మసికో బసులా సుబికో. ఈసిగో గిసిగో మకునా గుసిగో, ఈసిగో గుసిగో మకునా గుసిగో, దపూతా మసునా బిసికో బసుకో, దపూతా మసికో బసులా సుబికో, దపూతా మసునా బిసికో బసుకో, పతులు, దపూతా ఇక్కడ ఏం మసికో జరుగుతోంది? బసులా సుబికో. మోటో జాగ్రత్త, పంటరాళ్ళు కింద పడుతున్నాయి. మొత్తం కేవంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈసిగో గుసిగో మకునా గుసిగో, దపూతా మసునా బిసికో బసుకో. అయ్యో, అన్ని రాళ్ళు మన మీద వచ్చి పడుతున్నాయి. పద మోటో, పద. దారి మూసుకుపోతుంది. Yes. జాగ్రత్త మోటో. గుడ్ బ్యాలెన్స్. అది
ఎస్ వచ్చేయి అది అంతే వెరీ గుడ్ నన్ను చూస్తూ అలాగే వచ్చాయి మోటు. పతులు నేను ఎంత తేలిగ్గా ఉన్నానో చూడు. నేను ఆకాశంలో అలాగే ఎగురుతున్నాను. అయ్యో, ఏంటిది తలకిందలుగా తిరుగుతుంది, ఇది గుండ్రంగా తిరుగుతుంది. పతులు కాపాడు, నన్ను కాపాడు. మోటు నా చెయ్యి పట్టుకో. ఎస్ వచ్చేయి పైకి వచ్చేయి. ఈసిగో గిసిగో మకునా గుసిగో, ఈసిగో గుసిగో మకునా గుసిగో, దఫూత మసునా బిసిగో బసుకో, దఫూత మసికో బసులా సుబికో, ఈసిగో గిసిగో మకునా గుసిగో. జోరావర్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈతను జైంట్ గబ్బిలంలా మారుతూ వస్తున్నాడు. ఈ మనిషి గబ్బిలంలా మారిపోయాడు. ఎప్పుడు కావాలన్నా నా రూపాన్ని మార్చుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు మనిషిగా మారిపోవచ్చు. నేను ఈ లోకంలో పెద్ద డబ్బు గల్లవాడిని మాత్రం కాదు, ఒక శక్తివంతమైన మనిషిగా కూడా నేను మారిపోయా. పతులు జోరావర్, హుష్ హుష్, నేను నిన్ను వదిలిపెట్టను. జోరావర్, ఏ పతులు లేకు, పతులు బయటికి రా, ప్రయత్నించు పతులు. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, రేస్ అయిపోయింది, తిరిగి వెళ్ళిపోమని. మీరు నా మాట వింటేనే కదా ఇప్పుడు అనుభవించండి. ఇప్పుడు కొంచెం సేపట్లో పెద్ద భూకంపం రాబోతుంది, మొత్తం కొండ పగిలిపోబోతుంది, అందులో మీరు ఇరుక్కుంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం నాశనం అయిపోతాయి. మీ యొక్క ఆఖరి క్షణాలను బాగా ఎంజాయ్ చెయ్యండి. బాయ్ బాయ్. అతని చేతిలో పుస్తకం ఉంది, అందువల్లే అది చదువుతూ ఇక్కడికి వచ్చాడు. నువ్వు సరిగ్గా చెప్పావు పత్రు. నాకు ఆర్కిలాజ్ సైట్ లో బుక్ నేను సెర్చ్ చేసేటప్పుడు దొరికింది. నేను ఈ పుస్తకం మీద ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. తర్వాత ఇటువంటి స్థలం ఉందని తెలుసుకున్నాను. అర్థమైందా? తర్వాత నువ్వు ఒక అబద్ధపు కథను సృష్టించి ఆ పీటర్ ద్వారా మమ్మల్ని అందరినీ ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చావు. నువ్వు సరిగ్గా చెప్పావు, నా లక్ష్యం నెరవేరింది. జోరావర్, నేను ఇంతకు ముందు ఎలా ఉందో అలా మార్చేస్తాను. నీ లక్ష్యాన్ని నిన్ను పొందనీయకుండా చేసేస్తాను. నీకు తెలియదు మోటు పట్లు జోడి ఏదైనా చెయ్యగలదని. మోటు పత్తులు జంట వలన ఇంక పైన ఏది చెయ్యలేరు. బాయ్ బాయ్ మోటు పత్తులు ఫ్రెండ్స్, రేస్ ఇస్ ఓవర్ ఫర్ యూ. ఈ రేసు ఫినిష్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నా. జోరావర్, నువ్వు అలా అంతా చేయలేవు. నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావు. మోటు, ఆ పుస్తకంలోని అన్ని రహస్యాలు రాయబడ్డాయి. వెంటనే వెళ్ళి ఆ పుస్తకాన్ని కాపాడు. పతులు బయటికి రా, పతులు. మోటు, ఆ జోరావర్ని ఎలాగైనా సరే మనం అడ్డుకుని ఆపాలి. లేదంటే అతను ఈ చోటు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం మ్యాప్నే మార్చి పారేస్తాడు.
ఎస్ జొరాబుని అడ్డుకునే ఉపాయం నాకు వచ్చింది. మోటు వెళ్ళి అతన్ని అడ్డుకో. ఆ బ్యాట్ షేప్ డైమండ్ తీసుకొచ్చి దీంట్లో పెట్టామంటే అంతా మునుపటిలాగా మారిపోతుంది. కానీ పతులు వాడిని ఎలాగా ఆపేది? తన దగ్గర బ్యాడ్ పవర్ ఉంది కదా. ఈ మంత్రం చెప్పు. బ్యాట్ షేప్ డైమండ్ ఎక్కడ ఉందో అక్కడ చూడు. ఆ షేప్ కు పక్కనే 2 పెద్ద డైమండ్లు కనపడుతూ ఉన్నాయి. దాని ద్వారా నీకు శక్తి లభిస్తుంది. మోటు సుజుకో సుజుకో తకునా సుజుకో 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 తకునా సుజుకో. మోటో మంత్రాలు కంటిన్యూగా చెప్పు. సుజుకో సుజుకో తకునా పుదికో 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 తతబుత మాబులా సుజుకో సుజుకో సూరత్ సుజుకో తకునా సుజుకో తకుతా సుజుకో సుజుకో అబులా సుజుకో 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 తకుపా సుజుకో సుజుకో తపులా సుజుకో సుజుకో పిసికో సుజుకో తతుకో తపులా సుజుకో. మోటు మనకు ఎక్కువ సమయం లేదు. అంతమైపోవడానికి ముందుగానే ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆ మోటు వెళ్ళు, అడ్డుకుని ఆపు. ఐ ఆమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. నేను ఏమి కావాలన్నా చేయగలను. దీనికన్నా నేను ఎక్కువ చెయ్యనివ్వను. నేను చెప్పాను కదా ఇంకా పిక్చర్ మిగిలింది అని. పోయింది నా డైమండ్. మోటు నేను తీసుకెళ్లి ఆ కేవ్ లో పెడతాను. నువ్వు వాడి పని చూసుకో. ఓకే పతులు. దీన్ని తీసుకెళ్లి కేవ్ లో పెట్టి తినాలి. పతులు రే వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నా డైమండ్ ఎక్కడ పడింది? నా డైమండ్ తీసుకుని ఎక్కడికి మారిపోతున్నావు పత్తులు? ఆ డైమండ్ ని నా దగ్గర నుంచి ఎవరో తీసుకోలేరు. ఇవ్వు ఇవ్వు. నేను వస్తున్నాను. మోటో ముందు కొండ ఉంది. మనం వాణ్ణి వదలకూడదు మోటో. జోరావర్ నేను నిన్ను వదిలిపెట్టను మోటో. నా డైమండ్ ని నాకు ఇచ్చే మోటు. అస్సలు ఇవ్వను. మోటో నువ్వు వెళ్ళు. నేను వీడిని అడ్డుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిస్తా. ఆగు మోటు, లోపలికి వెళ్ళొద్దు. నీకేం కావాలో అన్ని ఇస్తాను. జోరావర్ మోటు ఆగు. రేసు ఇప్పుడు మొదలయ్యింది జోరావర్. ఈ రేసుని గెలిపించి చూపించు జోరావర్. జోరావర్ మోటు ఆగకుండా వెళ్ళు. త్వరగా కానివ్వు మోటు. జోరావర్ నువ్వెక్కడికి వెళుతున్నావు? నేను నిన్ను వదిలేది లేదు మోటు. నేను వీడిని పట్టుకున్నాను.
ఓకే పట్లు. నీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరదు జొరావర్. జొరావర్, పతులు త్వరగా వచ్చేయ్. మోటు త్వరగా వచ్చేయ్. మోటు వస్తున్నాను. పారిపోదాం, పద, రా. దారి మూసుకుపోతూ ఉంది. ఆలోగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కమాన్ మోటు, త్వరగా. అరే ఈ రేసు ముగింపుకే రావటం లేదే. ఇక్కడి నుంచి కేవ్ బయటికి జంప్ చెయ్యి. శభాష్ మోటు, మనం సాధించాం. దారి మూసుకుపోయింది. సరే కానీ మనం తిరిగి ఎలా వెళ్ళాలి? జొరావర్ ఫుల్లుగా రెడీ అయ్యి వస్తున్నాడు. తిరిగి వెళ్ళటానికి ప్లాన్ వేసి ఉంటాడు కదా. అదిగో అతని బ్యాగ్, అందులో ఏముందో చూడు. ఇది ఇందులో ఏదో ఉంది. తిరిగి వెళ్ళటానికి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. పద, మన మిత్రుల్ని కలిసి మనం తిరిగి వెళ్ళిపోదాం. అంతేకాదు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి సిందా. అంతేకాని ఇక్కడ జరిగిన విషయాలు ఎవ్వరికి బయటికి తెలియకూడదు. జై హో. మీరు ఫోన్ చేశారు, చాలా సరదాగా ఉంది. మీకు విషయం తెలుసా ఇక్కడ ఏం జరిగిందనేది? అరే నా మిత్ర బాస్, అక్కడ ఏం జరుగుతుంది? అరే ఏం లేదు పెద్దన్నయ్య, పెద్ద స్పెషల్ ఏం లేదు. జొరావర్ ఒక పల్లంలో పడిపోయి వాడి కథ అయిపోయింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.